ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారి పైన ఈ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు విమర్శలు చేస్తున్నారు. అయ్యా ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు, మీకు ఒకటే మాట్లాడుతున్నా, మీరు గతంలో ఒక పోలీస్ ఆఫీసర్గా విధుల్లో ఉన్నప్పుడు మీరు ఎంతోమందిని ఎన్కౌంటర్లు చేపించారు, హత్యలు చేపించారు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందర వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. మీలాంటి వ్యక్తి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు చిన్నారులకు గుండె ఆపరేషన్ చేపించి ప్రాణం పోసిండు, కంటి చూపు లేని వాళ్ళకు కంటి ఆపరేషన్ చేపించారు తీన్మార్ మల్లన్న గారు. ఎంతోమందికి నిరుపేదలకు ఇల్లు కట్టించిండు. ప్రజల నుంచి వచ్చిన సంపాదన, ఆయన వ్యక్తిగతంగా కష్టపడి సంపాదించిన సంపాదన అందరితో సేకరించి ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేసిండు. ఆ సేవా కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ వెనుక లేకుండా స్వచ్ఛందంగా ఒక్కడే ఒంటరిగా నిలబడే ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే మీరు ఓర్చుకోలేక ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పైన విమర్శలు చేస్తున్నారు. మీలాంటి ఒక వ్యక్తే ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఎందుకు పోటీ చేయవద్దు? ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం మాట్లాడే మనిషి. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అని ఒక సామాజిక వర్గానికి ఒత్తాసు పలికే వ్యక్తి కాదు తీన్మార్ మల్లన్న గారు. వెనుకబడిన కులాలకు, తరగతుల ప్రజలకు ఆయన మేలు చేసే వ్యక్తి. ఆయన గొంతు ద్వారా ఆ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేమంతా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తి శాసన మండలికి పోతే, చట్టసభలకు పోతే సమస్యలు చెప్పగలుగుతాడు, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోగలుగుతాడు. అలాంటి పట్టభద్రుల సమస్యలను కూడా పరిష్కరించబోతున్నారు. అలాంటి వారిపైన ఈరోజు మీరు విమర్శలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? ఒకసారి ఆలోచించుకోండి, మీ ఆత్మవిమర్శ చేసుకోండి. బహుజన వాదంతో ముందుకొచ్చి బహుజన వాదాన్ని తాకట్టు పెట్టి నేడు గులాబీ పార్టీ అధినేతల దగ్గర ముందర కూర్చొని తీన్మార్ మల్లన్న గారి పైన మీరు విమర్శలు చేస్తున్నారు. ఆ రోజు అట్లా మాట్లాడుతీవి, ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు. ఆ రోజు మల్లన్నకు బెయిల్ రాలేదని చెప్పి మీరే మాట్లాడుతుంది. ఆ రోజు వీళ్ళకి ఎట్లా వస్తుంది బెయిలు, వాళ్ళకి ఎట్లా వస్తుందని. తీన్మార్ మల్లన్న గారు కల్వకొట్ల కవితలాగా జైలుకి వెళ్ళిరా, లిక్కర్ దందాలు చేసి జైలుకి వెళ్ళిరా. మీరు ఆమెకు సపోర్ట్ చేస్తూ ప్రజల పక్షాన మాట్లాడే తీన్మార్ మల్లన్న గారి పైన విమర్శలు చేస్తారా? మీకు ఇంతకు ప్రజల్లో మన్ననలు ఉన్నాయా అని నేను క్వశ్చన్ చేస్తున్నా మిమ్మల్ని. మీకు దిగజారిన రాజకీయాలు తప్ప, ఒకరి మీద బట్టగాల్చి మీద వేయడం తప్ప, మీ రాజకీయ లబ్ధి పొందాలంటే ఇప్పుడు మీకు ఇది ఒకటే ఉంది. ఇంకా అవి తప్ప ఇంక మరేం లేదు. అందుకే తీన్మార్ మల్లన్న గారి పైన ఈరోజు మీరు విమర్శలు చేస్తున్నారు. మీరు ఎన్ని విమర్శలు చేశారో చెయ్యండి. మీరు ఎంత విమర్శలు చేస్తేనే అంత తీన్మార్ మల్లన్న గారికి మైలేజ్ వస్తుంది. ఎందుకంటే మీరు బహుజనవాదం తాకట్టు పెట్టిన వ్యక్తి, మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. బహుజనులు మేము లేము. మిమ్మల్ని కూడా మేము ఒకప్పుడు గౌరవించినాం. కానీ ఆ గౌరవాన్ని మీరు తాకట్టు పెట్టి వచ్చి ఈరోజు కొందరికి ప్రజలు చీకొట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు వాళ్ళకి భజన చేసుకుంటా లిక్కర్ దందాలు వేసి జైల్లో వెళ్ళే వారికి వచ్చి మీరు మద్దతు ఇస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? ఇదేనా మీరు చేస్తున్నది? ఇదేనా బహుజన ప్రజలు మిమ్మల్ని కోరుకునేది మీ ద్వారా? తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడాల్సిందే. అలాగనే ఈరోజు మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికి కూడా అక్రమంగా గత 10 ఏళ్ళలో కుట్రలను ఎదుర్కొని 100 రోజులు జైలు జీవితం గడిపి వచ్చిన ఆయన, అన్యాయంగా జైలు జీవితం గడిపి వచ్చిన ఆయన తీన్మార్ మల్లన్న. అలాంటి మల్లన్న గారి పైన మీరు విమర్శలు చేయడం తగదు, మీకు మంచిది కాదు, మీ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదు. ఇప్పటికీ మిమ్మల్ని ఏ పార్టీ నుంచైనా మీరు పోటీ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మీరు బహుజన వాదాన్ని తాకట్టు పెట్టి ఈరోజు వెళ్ళినట్టు సోషల్ మీడియాలో యువజన ప్రజలు, సామాజిక వర్గాలు మిమ్మల్ని విమర్శలు చేస్తున్నది. బీఎస్పీ నాయకులు అధ్వానంగా మిమ్మల్ని తిరుగుతున్నారు. రేపు వచ్చే ఎన్నికల ఫలితాల్లో మీ బండారం కూడా బయటపడబోతుంది. ఇంకొకసారి మల్లన్న గారి విషయంలో మీరు గీట అసభ్యంగా తప్పుడు కేసులు గురించి మీరు తప్పు చేసినట్టు మాట్లాడితే సహించలేదు. తస్మాత్ జాగ్రత్త. ఆర్ఎస్పీ గారు, మీ రాజకీయంలో ఏ పాటలైనా కొనసాగండి, ఎవరికైనా భజన చేసుకోండి. కానీ తీన్మార్ మల్లన్న గారి గురించి మాట్లాడితే మేము సహించం. తీన్మార్ మల్లన్న టీమ్గా, ఒక అభిమానిగా, ఒక జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇది నా ఆవేదనతో మాట్లాడుతున్నా. మిమ్మల్ని మేము చాలా గౌరవించినాం. మీలాంటి వారు మల్లన్న గారి పైన మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. మిమ్మల్ని ఏమైతుంది, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళని పక్కన కూర్చొని ఈరోజు మల్లన్న గారిపై ప్రజలు గౌరవిస్తున్న మల్లన్న గారి గురించి మేము విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు రాజకీయంలో మీకు ఏమైనా ఇది పనికొస్తుంది అనుకుంటున్నారా? ప్రజలు ఏమైనా మద్దతు ఇస్తారనుకుంటున్నారా? ఎవరినైతే చీకొట్టినరో వాళ్ళ పక్కన కూర్చొని మీరు ఈరోజు రాజభోగాలు అనుభవించడానికే, వాళ్ళను సంతోషపెట్టడానికే మల్లన్న గారి పైన కామెంట్ చేయడం నేను
నేను మా టీం సభ్యులు ఎవరు సహించడం లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి మాట్లాడితే మీ భవిష్యత్తుకే, మీ రాజకీయ భవిష్యత్తే ఉండదని నేను భావిస్తున్నాను. ఔట రాజశేఖర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, క్యూన్యూస్, తీన్మార్ మల్లన్న టీం. గులాబీ పార్టీ కార్యకర్తలు మల్లన్న గారి పైన విష ప్రచారం చేస్తున్నారు. సరే, వాళ్ళు విష ప్రచారం ఏం చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎవరు వ్యక్తి, ఎవరు ప్రజల కోసం పోరాటం చేస్తారనేది, ప్రశ్నించే గొంతుగా ఎవరు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి, పట్టభద్రులకు తెలుసు కాబట్టి, పట్టభద్రులు ఎవరికి ఓటేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో ఒక దిగజారిన రాజకీయాన్ని చేస్తున్న నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన, అక్కడ బహుజన వాదాన్ని తాకట్టు పెట్టి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పైన ఆయన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఒక అసభ్య, ఇప్పుడు ఏమంటున్నాడు, గతంలో ఆయన మార్నింగ్ న్యూస్కి వచ్చి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుంది, అక్రమ కేసులు పెడుతుంది అని ఎన్నో ఆరోపణలు చేసిన వ్యక్తి ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పైన 56 కేసులు అయినాయి. ఒక మహిళలను గురించి అసభ్యంగా పోస్టింగ్ పెట్టిండు, ఆయన ఎన్నో ఇలాంటివి చేసిండు అని చెప్పి ఆయన ఒక సభలో మాట్లాడుతున్నాడు. ఎవరి పక్కల, ఒక ట్విట్టర్ టిల్లు పక్కల ఉండి ఆ దొరలను తోన, ఇప్పుడు గతంలో ఒకటి ఉండే, పాతకాలంలో రాజుల ముందర డ్యాన్సులు చేస్తే వాళ్ళకి అంతో ఇంత ఇస్తుండ్రి. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.